హాయ్ ఫ్యామిలీ. గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. మనమంతా చాలా దాటొచ్చాం కదా! లైఫ్‌లో చాలా చూసాం, చాలా ఫేస్ చేసాం. ఆల్రెడీ మనమంతా చాలా స్ట్రాంగ్. ఎమోషనల్లీ, మెంటల్లీ, ఫిజికల్లీ కూడా. అసలు వేరే కంట్రీకెళ్ళి లైఫ్ స్టార్ట్ చేయాలంటేనే అంత ఈజీ డెసిషన్ కాదు. ఇట్స్ ఎ లీప్ ఆఫ్ ఫెయిత్. మనమంతా సాక్రిఫైసెస్, ఎక్స్‌పెక్టేషన్స్, హోప్ అన్నీ ఒక సూట్ కేస్‌లో ప్యాక్ చేసుకొని వచ్చాం. సో, ఎవరైనా సరే వేరే కంట్రీకెళ్ళి లైఫ్ స్టార్ట్ చేయడం అనేది ఒక ఛాలెంజింగ్. అందరూ ఒకటే చెప్తారు వచ్చేటప్పుడు, మంచిగా స్టడీస్ కంప్లీట్ చేసుకో, లైఫ్ బాగుంటుంది. ఇప్పుడే కాదు, అది మనం చిన్నప్పటి నుంచి వింటూ ఉంటాం. 10థ్లో టాప్ చేయి, లైఫ్ బాగుంటుంది. ఇంటర్లో మంచి స్కోర్ తెచ్చుకో, లైఫ్ బాగుంటుంది. ఇంజనీరింగ్లో మంచిగా చేయి, లైఫ్ బాగుంటుంది. బట్ స్టిల్ ఇప్పుడే అదే వింటున్నాం. కానీ లైఫ్లో ఏది ఆటోమేటికల్లీ రాదు కదా. మనం ఎస్పెషల్లీ వేరే కంట్రీస్లో అంటే అంత ఈజీ అస్సలే కాదు. ఫస్ట్ ఇయర్ చాలా బాగుంటుంది కదా, చాలా ఎక్సైటెడ్గా, న్యూ కంట్రీ, న్యూ డ్రీమ్స్, న్యూ ఫ్రీడమ్. కానీ స్లోలీ రియాలిటీ హిట్ అవుతుంది. కోల్డ్ వెదర్, అసైన్మెంట్స్, కోర్స్ వర్క్, పార్ట్ టైం జాబ్స్, చాలా స్ట్రెస్ అనిపిస్తుంది. పేరెంట్స్కి దూరంగా, చాలా లోన్లీనెస్. బట్ ఇవన్నిటికీ మనం చాలా హోల్డ్ చేసుకొని ఉంటాం. ఎందుకంటే ఒకటే సొల్యూషన్, జాబ్ వస్తుంది, లైఫ్ బాగుంటుంది అని. ఫైనల్ ఇయర్ వస్తుంది, ఫైనల్ సెమిస్టర్ వస్తుంది, రెజ్యూమేస్ ప్రిపేర్ చేయడం, అప్లికేషన్స్, ఇంటర్వ్యూస్, స్లోలీ రిజెక్షన్స్ కూడా. అప్పుడు అనిపిస్తుంది, మనం తీసుకున్న డెసిషన్ కరెక్టేనా, ఎందుకు వచ్చామా, ఇలా చాలా అనిపిస్తాయి. చాలా చాలా ఫీలింగ్స్ రన్ అవుతాయి. బట్ స్టిల్ మనం గివప్ ఇవ్వం. అప్పుడు వినిపిస్తుంది మనకు ఏంటో తెలుసా, H1B. ఎట్టు చూసినా ఇదే మాట. ఫ్రెండ్స్ కాన్వర్జేషన్స్లో, వాట్సాప్ కాల్స్లో, సీనియర్స్ మాటల్లో, కన్సల్టెన్సీ కాల్స్లో, ఎట్టు చూసినా H1B, H1B, H1B. H1B వస్తే లైఫ్ బాగుంటుంది, లేదు అంటే మళ్ళీ స్టార్ట్ చేయాలి. కానీ మనకు తెలియకుండానే మన ఫ్యూచర్ మొత్తం ఒక లక్ ఫ్యాక్టర్ బేస్డ్ పైన పెట్టేస్తాం. కానీ రాకపోతే ఏదో ఫెయిల్ అయిపోయినట్టు సెల్ఫ్ డౌట్. H1B అనేది ఒక లక్ ఫ్యాక్టరే కదా. ఇప్పుడంటే వేస్ బేస్డ్, ఇంతకుముందు లక్ బేస్డే కదా. కానీ ఇది మన తప్పు కాదు, బట్ అవేర్నెస్ లేకపోవడం మన తప్పే. బోల్డ్ ట్రూత్ ఏంటంటే H1B మన లైఫ్ ప్లానే కాదు, అది జస్ట్ ఒక టెంపరీ వర్క్ వీసా. దానివల్ల మన ఇంటెలిజెన్స్, మన వర్త్, మన ఫ్యూచర్ ఏది డిసైడ్ చేయలేం. అది మన ఫ్యూచర్ని డిసైడ్ చేయడానికి డిజైన్ చేయలేదు. జస్ట్ అదొక టెంపరీ వర్క్ వీసా. బట్ మనం అదొక్కటే వే అని దాని గురించే ఎక్కువ థింక్ చేసేవాళ్ళం. బట్ చాలా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి, అది తెలుసుకోవాలి. విల్ ఐ గెట్ H1B అని అడగడం మానేసి విచ్ వీసా స్ట్రాటజీ వర్క్స్ ఫర్ మై ప్రొఫైల్ అని థింక్ చేయడం స్టార్ట్ చేయండి. స్ట్రాటజీ అంటే చాలా ఆప్షన్స్. సో లాటరీ పైన కాకుండా లాజిక్ పైన బేస్ చేసి డిపెండ్ అవుదాం. ఇలా చాలా ఆల్టర్నేటివ్స్లో డే 1 CPT, PhD ఇలా చాలా వింటూ ఉంటాం స్టూడెంట్స్. బట్ రీసెంట్ టైమ్స్లో బాగా వినిపించేది O1 వీసా. O1 వీసా ఎక్స్ట్రాడినరీ అబిలిటీ ఉన్న వాళ్ళకి ఇచ్చేది. ఎక్స్ట్రా అబిలిటీ అంటే ఏదో సూపర్ హీరోస్ అవ్వనవసరం లేదు. జస్ట్ మనం రీసెర్చ్ పేపర్స్ పబ్లిష్ చేసామా, ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లో ప్రజెంటేషన్ ఇచ్చామా, ఏదైనా ప్రాజెక్ట్స్ బిల్డ్ చేసామా, ఇలా పబ్లికేషన్స్, ఇలా మన వర్క్ని మాత్రమే, వర్క్ బేస్డ్ వీసానే. మన టాలెంట్కి ఇచ్చే వీసా, లక్ ఫ్యాక్టర్ వీసా కాదు. O1 వీసాకి చాలామంది OPT స్టూడెంట్స్ క్వాలిఫై అవుతారు, బట్ ఫియర్ వాళ్ళని ట్రై చేయనియదు. ఇలా చాలా ఆల్టర్నేటివ్స్లో బిగ్గర్ పిక్చర్లో మాట్లాడుకుంటే, మీరు నిజంగా యుఎస్ఏలో ఉండాలనుకుంటే, యుఎస్ఏలో సెటిల్ అవ్వాలనుకుంటే టెంపరీ వీసాస్ పైన కాదు. టెంపరీ వీసాస్ అనేది ఒక బ్రిడ్జ్ లాంటిదే. పర్మనెంట్ వీసా, పర్మనెంట్ రెసిడెన్సీ పైన కాన్సన్ట్రేట్ చేయాలి. సో దెర్ ఆర్ మల్టిపుల్ పాత్స్ టు గెట్ గ్రీన్ కార్డ్. ఎంప్లాయర్స్ స్పాన్సర్ చేసేదంతా మనకు I-140 స్పాన్సర్ చేస్తారు H1 పిక్ అయ్యాక. సో అది జనరల్ EB2 కేటగిరీ. EB1 కేటగిరీ ఉంటుంది. టాప్ రీసెర్చర్స్కి, PhD చేసా వాళ్ళకంతా వస్తుంది. టాప్ ప్రొఫెషనల్స్, రీసెర్చర్స్, సైంటిస్ట్స్, ఇలా వీళ్ళకంతా కూడా EB1 కేటగిరీ. అండ్ EB1C కేటగిరీ మేనేజర్స్కి కూడా వాళ్ళ అబిలిటీకి, వాళ్ళ ఎక్స్పీరియన్స్కి EB1C స్పాన్సర్ చేస్తారు. ఇవన్నీ కూడా గ్రీన్ కార్డ్ పాత్సే. ఇవే కాకుండా EB2లో ఒక స్పెషల్ కేటగిరీ ఉంది, NIW అంటే నేషనల్ ఇంట్రెస్ట్ వేవర్. మన అబిలిటీ, మన వర్క్ యుఎస్కి బెనిఫిట్ అవుతుందని ప్రూవ్ చేసుకోగలిగితే చాలు, మనం ఎలిజిబుల్. సో ఇలా చాలా పాత్స్ ఉన్నాయి. అదే కాకుండా L1 వీసా ఉంది. L1 వీసాలో మనం
యుఎస్ అండ్ ఇండియా బోత్ అంటే లైక్ కైండ్ ఆఫ్ మల్టీనేషనల్ కంపెనీ. దాని బ్రాంచెస్ మనం ఇండియా అండ్ యుఎస్లో రెండిట్లో ఉండే బ్రాంచెస్లో మనం వెళ్ళి ఇండియాలో వర్క్ చేసి 1 year అక్కడ వర్క్ చేసి మళ్ళీ రిటర్న్ బ్యాక్ L1 వీసా పైన మేనేజర్గా రావచ్చు. బట్ డెఫినెట్లీ ఆ కంపెనీ నిన్ను ట్రాన్స్ఫర్ చేయడానికి వాళ్ళు ప్రాపర్ డాక్యుమెంటేషన్ వ్యాలిడ్గా సబ్మిట్ చేయాలి. బట్ టెంపరర్లీ నువ్వు యూఎస్ వదిలి వెళ్ళాలి. ఆ 1 year నువ్వు ఇండియాలో వర్క్ చేయాలి. బట్ టెంపరరీనే యూ కెన్ కమ్ బ్యాక్. ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ టూ. సో ఇలా చాలా ఆప్షన్స్ ఉండగా వై ఫియర్? హానెస్ట్గా మీతో ఒకటి మాట్లాడతాను. మీరు భయంగా ఉన్నారంటే, కన్ఫ్యూజ్ అవుతున్నారంటే, లోన్లీ అనిపిస్తున్నారంటే దట్ డజంట్ మీన్ యు ఆర్ వీక్. జస్ట్ మనం ఆల్రెడీ దేశం దాటొచ్చాం, చాలా ఫేస్ చేసాం. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ స్ట్రాంగ్. బట్ యుఎస్ఏలో ఉండడం అనేది సక్సెస్ కాదు అండ్ ఇండియా వెళ్ళిపోవడం అనేది ఫెయిల్యూర్ కాదు. కానీ ఫియర్లో బ్రతకడం అనేది డెఫినెట్లీ ఫెయిల్యూరే. సో ఆప్షన్ ఈజ్ యువర్స్. గుర్తుపెట్టుకోండి, ఒక్క వీసా మీ లైఫ్ని కంట్రోల్ చేయకూడదు. లైక్ H1B వీసా ఒక ఆప్షన్ మాత్రమే. O1 వీసా స్కిల్ని రివార్డ్ చేస్తుంది. EB వీసాస్ పేషెన్స్ని, L1 వీసాస్ ప్లానింగ్ని, బ్యాకప్ ప్లాన్స్ విజ్డమ్ని రివార్డ్ చేస్తుంది. లైక్ లక్ లేనంత మాత్రాన లాంగ్ టర్మ్ విన్నర్స్ అంతా లక్కీయస్ కాదు. వాళ్ళంతా నాలెడ్జబుల్, వాళ్ళకంతా ఇన్ఫర్మేషన్ ఉంది. సో గ్యాదర్ ఇన్ఫర్మేషన్, బిల్డ్ యువర్ ప్రొఫైల్ అండ్ క్రియేట్ ప్రూఫ్ అండ్ ఓపెన్ మెనీ డోర్స్ టు గెట్ గ్రీన్ కార్డ్. ఈ ఇన్ఫర్మేషన్ కొంచెమైనా మీకు వాల్యుబుల్ అనిపిస్తే షేర్ ఇట్ విత్ యువర్ నెట్వర్క్ అండ్ హెల్ప్ అదర్స్. థ్యాంక్ యూ సో మచ్.